హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సరదా సరదాగా. ఇవాళ అయితే మన ఛానల్లో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఈజీగా గులాబ్ జామ్ పగుళ్ళు లేకుండా చాలా ఈజీగా చూపిస్తాను. ఇది చిన్న ప్యాకెట్ అండి, 180 గ్రామ్ ప్యాకెట్ అండి. ఒక చిన్న బౌల్, గ్లాస్ బౌల్ ఉంది కదా, దీని ప్రకారం కొలతలు యాడ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసి 2.25 కప్ వచ్చింది గులాబ్ జామ్ ప్యాకెట్లోది. Fix. Guys. 2 spoons మొత్తం యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ గులాబ్ జామున్ అయితే కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా చాలా మెత్తగా అయిపోతుంది పిండి. అది స్లోగా కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ గట్టిగా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తానండి. ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం అది స్మూత్గా వస్తుంది, పగుళ్ళు ఏం రాకుండా ఉంటుంది. మనం మిక్స్ చేసేటప్పుడు కూడా పిండి చక్కగా ఉంటుంది, చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత నేను సేమ్ బౌల్తో 4 కప్స్ షుగర్ యాడ్ చేశాను. 2 బౌల్స్ గులాబ్ జామ్కి 4 కప్స్ షుగర్ యాడ్ చేసామండి. దానికి డబల్ 8 బౌల్స్ వచ్చేసి వాటర్ యాడ్ చేశాను. మనకి అది కరెక్ట్గా సరిపోతుందండి. 8 కప్స్ ఆఫ్ వాటర్, 4 కప్స్ ఆఫ్ షుగర్, 2 కప్స్ మనకి గులాబ్ జామ్ అయితే వచ్చింది కాబట్టి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. దాని ప్రకారం మీరు కొలతలు యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో షుగర్ అయితే కలుపుకుంటూ ఉండాలండి. అందులోనే 2 యాలకులు వేసాను ఫ్లేవర్ కోసం. మనం ఇది మిక్స్ చేశాక కాసేపు అయితే పక్కన పెట్టాము కదండి. ఇవి బాల్స్ లాగా చుడుతున్నాను. ఇందులో మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు. నేను చుట్టేటప్పుడు అందరం కలిసి చుట్టాము, త్వరగా అయిపోయాయి. మనం కలిపేటప్పుడే చక్కగా కలుపుకుంటే ఇవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. తర్వాత మనము షుగర్లో వేసాక కూడా అలాగే ఉంటాయి. ఇది ఇట్లా కలిపినప్పుడు బాల్స్ చేస్తాయి. ఈరోజేమో మేము గులాబ్ జామ్ చేస్తున్నాం. డాష్ చూడని ఇతర చేయాలట, మెత్తగా చేయాలా ఇదంతా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటి వేసాము. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసి పక్కన వేసేసుకోవాలి. ఇలా అన్ని వాటర్లో షుగర్ మిక్స్ చేసిన బౌల్లో వేయాలి. ఇవి మొత్తం ఫ్రై చేసినవన్నీ షుగర్లో వేసేసానండి. అస్సలు పగలవు. చూడండి, మీకు చూపిస్తాను. ఒక్కటి కూడా పగలలేదు, అలాగే ఉంటాయి మనకి. ఇవి కరెక్ట్గా క్వాంటిటీ ప్రకారం అన్నీ కొలతల ప్రకారం వేస్తే మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి. చాలా సాఫ్ట్గా బాగుంటాయి.
ఇదిగోండి గులాబ్ జామ్. మా అమ్మ చేసేసిన చేస్తే ముసుక్కుపోతుంది. అన్నలేక చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదండి ఇవాళ వీడియో. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.